విశాఖ జగదాంబ ఇండస్ ఆసుపత్రిలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయింది. మంటలు, పొగ అదుపులోకి వచ్చాయి. ప్రమాద సమయంలో వెంటిలేటర్ పై ఉన్న ఒకరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డిఎంహెచ్ఓ తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది ప్రతి అంతస్తును చెక్ చేశారు. ఆసుపత్రి మొత్తం ఖాళీ చేయించారు. ఫైర్ సేఫ్టీ విధానాలు పాటించడం, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగడంతో పెను నష్టం తప్పిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. ఆపరేషన్ థియేటర్లో చెలరేగిన మంటలు ఆసుపత్రి అంతటా వ్యాపించడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఆసుపత్రి మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. ఆపరేషన్ థియేటర్లో నైట్రస్ ఆక్సైడ్ సిలిండర్ పేలడం లేదా కరెంటు స్విచ్ వేయడం వల్ల పేలుడు సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం సమయంలో ఐసీయూ సహా ఇతర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులను కార్పొరేట్ ఆసుపత్రులకు కేజీహెచ్కు తరలించారు. ఇండస్ ఆసుపత్రిలో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా రోగులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది రోగులను హుటాహుటిన దగ్గరలోని కార్పొరేట్ ఆసుపత్రులకు కేజీహెచ్కు తరలించడంతో వారికి ప్రమాదం తప్పింది. ఇండస్ ఆసుపత్రికి 150 పడకల సామర్థ్యం ఉంది. ప్రమాద సమయంలో మొత్తం 47 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు. నైట్రస్ ఆక్సైడ్ కంటైనింగ్ సిలిండర్ ఏదైతే ఉంటుందో అది బ్లాస్ట్ అయినట్టు చెప్తున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఈ నైట్రస్ ఆక్సైడ్ ఈజ్ హైలీ ఇన్ఫ్లేమబుల్, అది ఏదో లీక్ అయినట్టు ఉంది. ఆ స్పార్క్కు ఇది తగిలి బ్లాస్ట్ అయ్యి అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి స్టార్ట్ అయినట్టు చెప్తున్నారు. ఆ పేషెంట్స్ అందరినీ కూడా షిఫ్ట్ చేసేసినాము. సమ్ ఆఫ్ దమ్ ఆర్ క్రిటికల్, నియర్లీ 7 ఆఫ్ దమ్ ఆర్ ఇన్ బ్యాడ్ షేప్. సో వాళ్ళందరినీ కూడా పక్క కేజీహెచ్కి తరలించడం జరిగింది. ఐసీయూలో ఉన్న వాళ్ళు, తర్వాత సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ 2 కూడా షిఫ్ట్ చేసేసి. స్మోక్ ఉంది కానీ రెసిడ్యువల్ స్మోక్, అది అంతా రెసిడ్యువల్ స్మోక్, మిగిలిపోయిన స్మోక్. ద మెయిన్ ఫోకస్ పాయింట్ ఏదైతే ఉండిందో అదంతా కూడా అక్కడ ఉన్న ఫైర్, స్మోక్, కంబస్టిబుల్ మెటీరియల్స్ అన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చేసినాము. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ఇదంతా రెసిడ్యువల్ స్మోక్. దాన్ని ఇప్పుడు విండోస్ అంతా కూడా ఓపెన్ చేసేసి గాలి అంతా పోతే మొత్తం బయటకు పోతుంది. అప్పుడు దాకా మేము అలర్ట్గా ఉంటాము. ఇక్కడే ఫైర్మెన్ ఆర్ ఆల్ హియర్. మా పోలీస్ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. సో చూసుకుంటాం. ఇప్పుడు పేషెంట్స్ అందరినీ కూడా ఎవాక్యుయేట్ చేసేసారు. ప్రతి ఫ్లోర్ కూడా చెక్ చేయడం జరిగింది. బెడ్స్ అన్ని ఖాళీగా ఉంది. ఓన్లీ అబౌట్ 7 పేషెంట్స్, ఇన్ పేషెంట్స్, మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వాళ్ళ కండిషన్ క్రిటికల్గా ఉండే వాళ్ళందరినీ కూడా కేజీహెచ్కి, తర్వాత గుడ్ హాస్పిటల్స్కి షిఫ్ట్ చేసేయడం జరిగింది. ఆపరేషన్ థియేటర్లో జరిగే పేలుళ్ల వల్లే ఆసుపత్రిలో మంటలు చెలరేగుతాయని విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ తెలిపారు. ఫైర్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించడంతో రోగుల ప్రాణ నష్టం తప్పిందని ఎమ్మెల్యే అన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. ఇండస్ హాస్పిటల్లో జరిగిన ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పరిశీలించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది, ఎంతమంది పేషెంట్ని తరలించారనేది ఆయన ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతానికి ఇది కంట్రోల్లోకి వచ్చినట్టేనా, ఎట్లా ఉంది పరిస్థితి? ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం వల్ల స్టేట్ గవర్నమెంట్ ముఖ్యంగా 10 ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ వచ్చాయి ఇక్కడ. దీని లక్కీగా ఈ హాస్పిటల్, ఇండస్ హాస్పిటల్ డబుల్ రోడ్ ఉండడం వల్ల ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఫైట్ చేస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫైర్ కంట్రోల్ తీసుకొని వచ్చాము. ముఖ్యమైన ఏంటంటే ప్రాణ నష్టం లేకుండా చేసామన్నమాట. ఒక్క ప్రాణంకి కూడా హాని లేకుండా, అలాగే శతగాత్ర లేకుండా చేయగలిగాము. ఈరోజు లైఫ్ ఈజ్ సేఫ్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సెకండ్ థింగ్, ఆస్తి నష్టం జరిగిందా, ఎంత నష్టం జరిగిందా దాని మీద ఎస్టిమేషన్ వేస్తాం. అలాగే పక్క బిల్డింగ్కి ముఖ్యంగా పక్కన కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, వాటికి వ్యాపించకుండా కూడా మేమేమో కంట్రోల్ చేయగలిగాము అన్నమాట. సో ఇది మేము అలాగే హాస్పిటల్ కూడా విత్ ఇన్ ద హాస్పిటల్ అంటే ఫైర్ సేఫ్టీ ఉంది కాబట్టి ఆ ఫైర్ సేఫ్టీ కూడా పనిచేసింది. కాబట్టి ఏదైనా సరే మ్యాక్సిమం 2019 నుండి ఈ రోజు వరకు చూస్తే ఇండియాలోని హాస్పిటల్స్ ఫైర్ అనేవి ఏంటంటే ఎలక్ట్రికల్ ఫైర్ వల్ల జరిగేదే కానీ ఇంక అదర్ ఫైర్ ఏముండదు. ఏదైనా వెరీ లెస్ పర్సెంటేజ్ ఏమో కుక్ ఫైరింగ్ వల్ల అవుతుంది కూడా. కుక్ ఫైరింగ్ వల్ల కాదు. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమంగా ఏసీలు అవి ఎక్కువ ఉండడం వల్ల, ఓవర్లోడ్ అయిపోవడం వల్ల, ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్స్లో ఇలాంటి ఫైర్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఇక్కడ కూడా 2nd ఫ్లోర్లో ఆపరేషన్ థియేటర్ ఉంది, అక్కడే ఈ ఫైర్ రావడం కూడా జరిగిందని చెప్పేసి మా యొక్క పోలీస్ కంట్రోల్ రూమ్స్ చెప్తా ఉన్నారన్నమాట. ఏదేమైనా సరే విత్ ఇన్ 2 hours ఏమో ఈ హాస్పిటల్లోనే 0 ఫైర్ సేఫ్టీ తీసుకొని వస్తాం. అంటే పేషెంట్స్ అందరూ సేఫేనా సార్? అంటే చుట్టుపక్కల హాస్పిటల్ సేఫ్టీ సేఫ్, మిగతా పక్కన కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అలాగే మ్యాక్సిమం పేషెంట్స్ని కేజీసీ కూడా తరలించడం జరిగింది. ఎందువల్ల ఈ ఫైర్ చోటు చేసుకుందని ఏమన్నా అడిగారా సార్? ఎట్లా మ్యాక్సిమంగా ఇంకా అదేంటంటే మనమేమో
ఎంక్వైరీ రిపోర్ట్ చేయాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా అవన్నీ కూడా తీసుకొని రావాలి. సో ఏదైనా సరే నేను చెప్తాను కదా, ఫైర్ సేఫ్టీ ఈజ్ ఆల్వేస్ ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఎస్పెషల్లీ ఇన్ హాస్పిటల్స్. అది లేకపోతేనే ఇవన్నీ జరుగుతాయి. ఈ హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ కారణంగానే అంతా చాలా వరకు సేఫ్ అయ్యారంటారు. ఈ హాస్పిటల్ ఫైర్ సేఫ్టీ విత్ ఇన్ ఉంది. అలాగే మెయిన్ స్టేట్ గవర్నమెంట్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం జరిగింది. చూస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ 10 వెహికల్స్, హెవీ డ్యూటీ వెహికల్స్, ఫైర్ ఫైటింగ్ వెహికల్స్ వచ్చాయి. అన్ని రకాలుగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. ఇది అన్ని రకాలుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఉండడం వల్లే భారీ ప్రమాదం తప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఎటువంటి అంటే ప్రాణ నష్టం కలగకుండా కాపాడాం. ఇటు పోలీసులు అయితేనేమి కానీ, అగ్నిమాపక సిబ్బంది అయితే కానీ, జీవీఎంసీ అధికారులు వీళ్ళంతా కూడా శ్రమించి ఈ చుట్టుపక్కల కార్పొరేట్ హాస్పిటల్తో పాటు కేజీహెచ్ కూడా పేషెంట్లు తరలించారు. దాదాపుగా 46 మందిని ఇక్కడ నుంచి ఇటు పక్కనే ఉన్న ఏదైతే మెడికల్ హాస్పిటల్తో పాటు ఇక్కడ ఉన్న విజేత హాస్పిటల్, అంతేకాకుండా కేజీహెచ్ కూడా తరలించాము. అయితే 7 పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు సిపి చెప్పడం జరిగింది. ఏదైనా ఈ అగ్ని ప్రమాదం మీద లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంటుందంటూ కూడా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 టీవీ విశాఖ నుంచి.